స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రాజకీయ సర్వేలకు పెట్టింది పేరు మాజీ హోంమంత్రి చేగొండి హరిరామ్ జోగయ్య. ఆయన విశ్లేషణలు తూచా తప్పకుండా కూడా అన్నీ కూడా ఓకే అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆయన కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా జనసేనకి, టీడీపీకి పలు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. దాని యొక్క ఆంతర్యం ఏంటంటే, జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జోగయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మీరు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. జనసేన తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై మీరు ఒక లెటర్ రాశారు. దీని యొక్క ఆంతర్యం ఏంటి సార్? ఈ రాష్ట్రంలో ప్రస్తుత పరిపాలకులు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వారి యొక్క అరాజక పరిపాలన అండి, లేకపోతే అవినీతి పరిపాలన అండి, వాటి నుంచి మోక్షం కలిగించాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఈవేళ ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన, మరి ముందు బీజేపీ కూడా కలుస్తారో తెలియదు, కానీ మొత్తం మీద ప్రతిపక్ష పార్టీ అంతా కూడా ఏకమై వైఎస్ఆర్ పార్టీని ఓడించాలనేటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఈవేళ కలిసి పనిచేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. అయితే ప్రజలు మార్పు కోరుకుంటున్న ఆశ కూడా వాస్తవమే, దాన్ని కూడా కాదన్నాం. అయితే ఇదంతా కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన సంక్షేమ కార్యక్రమాల మీదే ఆధారపడి ఏమైనా సరే ఎలక్షన్స్లో మేము నగరం ఖాయమని చెప్పేసి 170 సీట్లకి 170 సీట్లు అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీని ఓడించాలంటే కలిసి వెళ్ళినంత మాత్రాన సరిపడుతుందా, లేక ఇతర సమస్యలు ఏమన్నా దీనికి జోడై వీరికి అవరోధం కల్పించేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది విశ్లేషించాల్సి వస్తే, ముఖ్యమైన సమస్య ఒకటి ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏమిటి ఆ సమస్య అంటే, ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి సమస్య. ఈవేళ అనుభవస్తుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలంతా కోరుకుంటున్నారు. అలాగే నీతివంతమైనటువంటి పరిపాలన అందించగలుగుతాడు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఇవాళ జన సైనికులంతా కోరుకుంటున్నారు. ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి? రేపు ఒకవేళ ఈ కూటమి విజయాన్ని చేపట్టగలిగితే ఎవరు దీంట్లో ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటిది ఒక ప్రశాంతగా ఉన్నమాట వాస్తవం. ఈవేళ అటు జన సైనికులను కానీ, ఈవేళ తెలుగుదేశం కార్యకర్తలను కానీ ఇద్దరిని సంతృప్తి కలిగినటువంటి డెసిషన్స్ దీని మీద ఉంటే తప్పితే రేపు ఎలక్షన్స్లో ఒక పార్టీ ఓట్లు మరొక పార్టీకి, మరొక పార్టీ ఓట్లు ఈ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి సవ్యంగా లేకపోతే రెండు పార్టీలు కూడా కలిసి కూడా ప్రయోజనం లేదు అనేటువంటిది నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలు సవ్యంగా ఒకరినొకరు ఓట్లు ట్రాన్స్ఫర్ చేసి వేయించుకోగలిగితేనే ఈ కూటమి మళ్ళీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేదు ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మళ్ళీ కూటమి పెట్టినంత మాత్రాన, కలిసి ముందుకు వెళ్ళినంత మాత్రాన ఖచ్చితంగా నెగ్గుతారు అనేటువంటి ఆశ లేదు.
అందుకు గాను ముందు వీరు తేల్చుకోవాల్సిన సమస్య ఏంటంటే, పరిష్కారం ఏంటంటే, ఎవరు ముఖ్యమంత్రి, చంద్రబాబా లేక పవన్ కళ్యాణ్? అంటే తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారంటే చంద్రబాబా, జన సైనికులు కావాలని కోరుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్? దీనికి సరైనటువంటి అవసరం వస్తే ఎన్నికల ముందే ఒక స్పష్టత ఇవ్వాల్సిన వస్తే ఈ రెండు పార్టీలకి ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఈ సందర్భంలో ఏం చేస్తే దీనికి ఒక పరిష్కారం లభిస్తుంది అని ఆలోచించినప్పుడు రెండు పార్టీలు ఎవరి మట్టికి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు పరిపాలన చేసే అవకాశం లేదు కాబట్టి, ఉంటే సవ్యంగా ఓట్లు ట్రాన్స్ఫర్ కావు కాబట్టి, చెరుకు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని పంచుకుని, అలాగే మంత్రి పదవులు కూడా పంచుకుని, అలాగే పోర్ట్ఫోలియోలు కూడా పంచుకుని, అలాగే ఎన్నికల్లో పోటీ పెట్టేటువంటి అభ్యర్థుల లేక శాసన సభలో ఏ నియోజకాలు ఎవరికన్నీ అనేటువంటిది కూడా సవ్యంగా పంచుకోగలిగి ముందుకెళ్తేనే ఈ కూటమి సవ్యంగా నడుస్తుంది, వైఎస్ఆర్సీపీని ఓడించగలుగుతుంది. అందుకని నా ప్రపోజల్ ఏంటంటే, చెరుకు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఎవరి ముందా ఎవరి వెనక పక్కన పెట్టండి. చంద్రబాబు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజుల్లో పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్గా ఉండాలనేటువంటిది నా ప్రపోజల్. చీఫ్ మినిస్టర్ అంటే సహ ముఖ్యమంత్రి. ఇదేంటి కొత్తగా పెట్టావు ఈ ప్రపోజల్, సహ ముఖ్యమంత్రి అనేటువంటిది, చీఫ్ మినిస్టర్ అనేటువంటిది ఇంతవరకు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడా లేదు కదా అనేటువంటి ప్రశ్న మొదలైస్తుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఎక్కడ ఉంది? ఏ రాజ్యాంగంలో ఉంది? అది కూడా ఏ రాజ్యాంగంలో కూడా లేదు. లేకపోయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ అంటూ ఇస్తున్నారు కదా. అలాగే ఓ చీఫ్ మినిస్టర్ పదవి కూడా సృష్టించి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు చీఫ్ మినిస్టర్ అనాల్సి వచ్చిందంటే, ఇద్దరికి సమానమైనటువంటి హోదా కల్పించడం, గౌరవప్రదమైనటువంటి హోదాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒకరు ముఖ్యమంత్రి ఒకరు సహ ముఖ్యమంత్రి అంటే ఇద్దరికీ గౌరవంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆ పదవితో వెళ్ళాలి, ఈ పదవులతో ఇద్దరు వెళ్ళాలనేది నా ప్రతిపాదన. సో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ ఉంటూ చీఫ్ మినిస్టర్గా ఉన్నంత మాత్రాన సరిపోదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన జనానికి, ప్రజలకి ఎంతో చేస్తాం, తానంటూ పదవుల్లోకి వస్తే లేకపోతే రానంటూ అధికారం చేపడితే అనేటువంటి నినాదంతో ఈవేళ వెళ్తున్నాడు ముందుకి. వాళ్ళందరికీ ఎన్నో ఆశలు కల్పిస్తున్నాడు. ఈయనకి అధికారం అంటూ చేతిలో లేకపోతే వాళ్ళ యొక్క ఆశలను ఎలా నెరవేర్చగలుగుతాడు? అది ఈవేళ జన సైనికుల యొక్క ప్రశ్న. నీకంటూ అధికారం లేకపోతే మాకంటూ నువ్వు ఏం చేయగలుగుతావు, ఎలా చేయగలుగుతావు అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన నెస్సరీ ఈనాడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది అందుకనే జన సైనికులను కూడా సంతృప్తి పరచాలంటే తెలుగు 2.5 సంవత్సరాలు అన్న మొదటి 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్. అయితే పోర్ట్ఫోలియోస్, పవన్ కళ్యాణ్కి ఉండాల్సిన పోర్ట్ఫోలియోస్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ కూడా ఆయనకు ఉండాల్సిన నెస్టే ఉంది. జనరల్ అడ్మినిస్ట్రేషను
ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నా లా అండ్ ఆర్డర్, హోము, రెవెన్యూ ఈ ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి పరిపాలన సాగించడం సబబుగా ఉంటుంది, అందరికీ సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు ఆశపెడుతున్నారో, జన సైనికులు ఆశపెడుతున్నారో, ఇటువంటి అధికారం తను చేపట్టగలిగినప్పుడే వాళ్ళ యొక్క ఆశను తీర్చడానికి, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే తర్వాత 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, లోకేష్ సహ ముఖ్యమంత్రి. ఎందుకంటే లోకేష్ గారు కూడా ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి అడుగెట్టి పాదయాత్రలు చేసి ప్రజల్లోకి వెళ్ళి ఆయన కూడా పెరగాలనే పరిస్థితిలో ఈవేళ ఉన్నాడు. అలాగే చంద్రబాబు గారి వయస్సు కూడా మితిమీరిపోతుంది. ఈ పరిస్థితుల్లో లోకేష్ యొక్క అప్లిఫ్ట్ కూడా ఆలోచించాల్సిన నెస్టీ ఉంది. కాబట్టి సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు లోకేష్ గారిని సహా ముఖ్యమంత్రిగా చేయడం ఎంతైనా సబబుగా ఉంటుంది, అందరికీ సంతృప్తికరంగా ఉంటుంది. ఈ ప్రతిపాదన అమలు జరిగితే అటు తెలుగుదేశం కార్యకర్తలు, ఇటు జన సైనికులు ఇద్దరు కూడా సంతృప్తి పడి సవ్యంగా ఎలక్షన్స్ నడుపుకుని రేపు వైఎస్ఆర్సీపీని సులువుగా ఓడించడానికి అన్ని అవకాశాలు ఉంటాయనేటువంటిలో ఈ ప్రతిపాదన నేను చేస్తున్నా. ఈ ప్రతిపాదన నిజంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యి పరిశీలన చేసి ఈ రకంగా ఎన్నికల ముందే ఈ ప్రతిపాదనతో ముందుకెళ్తే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీని ఓడించగలుగుతారు, వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు అనే ఉద్దేశంతో నేను ప్రతిపాదన చేశా. దీన్ని పరిశీలించాల్సిందిగా అటు తెలుగుదేశం నాయకుడిని, జనసేన నాయకుడిని కూడా నేను ప్రత్యేకించి కోరుతున్నాను. అంటే ఎన్నికలకు బీసీలకు సంబంధించి చాలామందిని ఎన్నికల వైసీపీ ఇన్ఛార్జీలను చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలకు సంబంధించి ముందస్తు వ్యూహంగానే వెళ్తుంది. కాకపోతే టీడీపీ, జనసేన ఇంకా ఎక్కడ కూడా సీట్ల సర్దుబాటు అనే వ్యవహారం కొలిక్కి రాలేదు. దీనిపై మీరు ఏమన్నా మీ అధినాయకత్వానికి ఏమన్నా చెప్పారా? అంటే సీట్ల సర్దుబాటు ఇప్పుడు కూడా చేసుకోకపోతే ముందు ముందు ఇంకా కష్టమే కదా. అదే నేను చెప్పాను కదా, సీట్ల సర్దుబాటు విషయంలో జనసేనకి ఎన్ని ఇవ్వాలి, ఎన్ని కేటాయించాలి అనేటువంటిది పరిశీలన చేస్తే, అంటే జనసేన ఏదైనా పర్టికులర్ సీట్స్ మాకు ఎన్ని కావాలని అడిగినప్పుడు ఏ రకంగా కావాలి, నీకు ఎందుకు కావాలి, ఏ ప్రాతిపదిక మీద నీకు కావాలి అనేటువంటి దానికి కూడా ఆన్సర్ చేయాల్సిన నెస్టే ఉంది కదా. 2019 సంవత్సరం ఎలక్షన్స్లో 10,000 దాటి ఏ నియోజకవర్గాల్లో జనసేనకి పడ్డాయో ఆ నియోజకవర్గాలని ఈవేళ కేటాయించాలని చెప్పేసి, కేటాయించడం సబబుగా ఉంటుందని చెప్పేసి జనసేన ప్రతిపాదన చేయాల్సిన నెస్టీ, దానికి చంద్రబాబు ఆమోదించాల్సిన నెస్టీ ఉంది. అవి ఏంటంటే 61 సీట్లు. 2019లో 61 సీట్లు 10,000 ఓట్లు దాటి జనసేన పడ్డాయి. కాబట్టి ఆ 61 సీటు ఈవేళ జనసేన వాళ్ళు కేటాయించాలని కోరడం సబబుగా ఉంటుంది, కేటాయించడం కూడా అవసరంగా ఉంటుంది. ఆ ప్రాతిపదిక మీద 61 సీట్లు కేటాయించాలి జనసేనకు అనేటువంటిది నా యొక్క ప్రతిపాదన. అలాగే మరి సీట్లతో పాటు అధికారం, నేను చెప్పాను కదా, అధికారం ఎలా పంచుకుంటే బాగుంటుందని ఆ రకంగా ముందుకెళ్ళడం అవసరం. మిగతా సీట్లలో 60 సీట్లు పోతే ఇంకా 115 సీట్లు ఉన్నాయి. ఆ 115 సీట్లో 10-15 బీజేపీకి కూడా ఇస్తే ఇంకా 100 సీట్ల వరకు కూడా పోటీ పెట్టడానికి తెలుగుదేశానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ముగ్గురు కూడా ముందుకెళ్తే గ్యారంటీగా నెగ్గి బయటకు పడటానికి అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నర్సాపురం పార్లమెంటు చూసుకుంటే, ఇక్కడ గతంలో నుంచి కూడా మీరు ఎంపీగా పోటీ చేసిన తర్వాత చాలా సీనియర్ నాయకుడు అక్కడ గెలుపొందారు. మీరు చూసారు కూడా పార్లమెంట్ స్థానం ఎలా ఉంటుంది అనేది. తర్వాత క్షత్రియులకు కంచుకోట అయిపోయింది నర్సాపురం ఎంపీ స్థానం. అంటే ఈ పొత్తులో భాగంగా ఇది టీడీపీకి ఇస్తే
బాగుంటుందా, జనసేనకి ఇస్తే బాగుంటుందా? ఇప్పటికే టీడీపీ నుంచి రఘురామకృష్ణరాజు నేను మరోసారి పోటీ చేస్తానంటున్నారు. ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఎలా ఉండిపోతుంది? నరసాపురం అసెంబ్లీ ఫలానా కులానికి రాసి పెట్టుంది అని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. గత చరిత్ర చూస్తే క్షత్రియుడికి ఇచ్చారు, కాపు కులానికి కూడా ఇచ్చారు. కాపు సామాజిక వర్గంలో ఒకప్పుడు సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా నెగ్గాడు నరసాపురం పార్లమెంట్లో. అలాగే నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా నెగ్గాను. అధికమైన ఓట్లతో మేము ఇద్దరం కూడా నెగ్గడం జరిగింది. ఈవేళ జనాభా ప్రాతిపదిక మీద చూసినప్పుడు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు మిగతా కులాలన్నిటికన్నా. క్షత్రియులంతా కలిపి ఒక వివాదం కొన్ని నియోజకవర్గాల్లో తప్పితే మిగతా నియోజకవర్గాల్లో క్షత్రియులు లేరు. అయినా మంచి ఇంపార్టెంట్ కులమే, దాని కారణం. కాబట్టి నరసాపురం పార్లమెంట్కి వచ్చేటప్పటికి కాపులకి ఇవ్వటమే సబబుగా ఉంటుంది. ఎందుకంటే కుల ప్రాతిపదిక మీద ఇవ్వదలుచుకుంటే, కులాన్ని సాటిస్ఫై చేయదలుచుకుంటే నరసాపురం పార్లమెంట్లో కాపులకి ఇవ్వటం చాలా సబబుగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. ఇది ఇంతకుముందే నేను ప్రతిపాదన చేశా జనసేన అధ్యక్షుడికి, నరసాపురం పార్లమెంటు కాపులకి ఇవ్వాలి. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే ఏలూరు, పశ్చిమ గోదావరి 2 జిల్లాల్లో కలిపి 15 నియోజకవర్గాల్లో సాంప్రదాయంగా కాపులకి ప్రతి పార్టీ కూడా 4 తక్కువ కాకుండా కేటాయిస్తున్నారు. 2019లో కూడా అదే జరిగింది. 2019లో వైఎస్ఆర్సీపీ కాపులకు 6 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా నా ఉద్దేశంలో జనసేన పార్టీ కాపులకి కనీసం 4 నుంచి 5 సీట్లు కేటాయించడం చాలా అవసరం. ఇది జనాభా ప్రాతిపదిక మీద కాపులను సాటిస్ఫై చేయాలంటే అవసరం అనేటువంటిది నా యొక్క ప్రతిపాదన. ఈ ప్రతిపాదన కూడా నేను చేయటం జరిగింది. కాబట్టి ఆ 4-5 సీట్లలో వాళ్ళు అంటే జనసేన పార్టీ పరిశీలించాల్సిన సీట్లు ఏంటంటే 1 నరసాపురం, 2 భీమవరం, 3 తాడిపల్లిగూడెం, 4 నెల్లూరు, 5 గుంటూరు. ఈ 5 నియోజకవర్గాలని కాపులకి ఇవ్వడానికి పరిశ్రమ చేయడానికి అవకాశం ఉంది. 5 నియోజకవర్గాల్లో కాపులు చాలా మంచి మెజారిటీతో ఉన్నారు. ఇక కాపు క్యాండిడేట్ని పెట్టుకుంటే గ్యారంటీగా నెగ్గడానికి అవకాశం ఉంటుంది. కాపు సామాజిక వర్గం అంతా కూడా సాటిస్ఫై అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 నియోజకవర్గాలని కాపులకి ఇవ్వడానికి పరిశ్రమ చేయాల్సిందిగా నేను జనసేన అధ్యక్షుడికి కోరాను. అలాగే ఈవేళ ప్రతిపక్షాలు ఏం క్వశ్చన్ చేస్తున్నాయంటే జనసేన పార్టీని, అసలు నీ నియోజకవర్గం ఎక్కడానికి క్వశ్చన్ చేస్తున్నాయి. నువ్వు ఎక్కడి నుంచి పోటీలు తెలుసుకున్నావు? నీకంటూ సొంత నియోజకవర్గం ఒకటి ఉందా? జనసేన అదే జనతా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడికి సొంత నియోజకవర్గం ఉంది. అలాగే చంద్రబాబుకి సొంత నియోజకవర్గం ఉంది. నీకంటూ ఎక్కడ సొంత నియోజకవర్గం అడుగుతున్నారు. దానికి నేనే సమాధానం చెప్తున్నానంటే, ఇవాళ సొంత నియోజకవర్గంలోనే కావాలనుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా సొంత జిల్లా, దాంట్లో నరసాపురం నియోజకవర్గం సొంత నియోజకవర్గం. నరసాపురం నియోజకవర్గం ఇప్పటికీ కూడా కొన్నిదల కుటుంబీకులు అంటే చిరంజీవి గారండి, పవన్ కళ్యాణ్ అండి, వాళ్ళ ఫాదర్కి సంబంధించింది అనుకోండి, ఈవేళకి మొగల్తూరులో వాళ్ళ సొంత ఆస్తుంది. అది సొంత నియోజకం నరసాపురం. అలా అనుకుంటే సొంత నియోజకం అనుకుంటే నరసాపురంలో పవన్ కళ్యాణ్ ఇవాళ పోటీ చేస్తే ఇవాళ ఇంట్లో కూర్చుంటాడు చెప్తాడు. అలాగే భీమవరంలో పోటీ అంటే ఒకప్పుడు పోటీ చేశారు 2019లో. ఏదో సామెత చెప్తారు, ఎక్కడ పోతే అక్కడే ఎదుర్కోవాలని. ఆ సామెత దగ్గర నిజం అయితే మరోసారి భీమవరంలో పోటీ చేసి నెగ్గి చూపించాలి. అలాగే ఒకవేళ తాడిపల్లిగూడెంలో పోటీ పెట్టారనుకోండి, ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ 15 నియోజకవర్గాల్లో వెస్ట్ గోదావరిలో ఒక తాడిపల్లిగూడెంలో నెగ్గి చూపించింది. కాబట్టి తాడిపల్లిగూడెంలో ఈవేళ వాళ్ళకి
మెజార్టీ ఉన్నట్టే కదా లెక్క. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ నెగ్గింది కదా. కాబట్టి ఆ రంగా చూసినా ఇవాళ తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ పోటీ పెట్టి నగ్గడానికి అవకాశం ఉంది. అలాగే నెల్లూరు నియోజకవర్గం, ఇవాళ నెల్లూరు నియోజకవర్గం కూడా కాపులు మెజార్టీ ఉండి సుమారు 50-60 జనాభా ఉంది అక్కడ. ఇవాళ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాపు వైఎస్ఆర్సీపీకి. లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ కూడా కాపు క్యాండిడేట్నే పెట్టింది. కాబట్టి అక్కడ కూడా కాపులకు ఈజీగా నెగ్గే అవకాశం ఉంది నెల్లూరులో. కాబట్టి పవన్ కళ్యాణ్ నెల్లూరులో పోటీ పెట్టినా ఇవాళ గ్యారంటీగా నెప్పుతాడు. కాబట్టి ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లో ఏదో నియోజకవర్గంలో ఆయన పోటీ పెడితే గ్యారంటీగా నెగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 4ట్లో ఏదన్నది పరిశీలన చేసి ఆయన దేశం తీసుకోమని నేను ఈవేళ ఒక ప్రకటన ఈవేళ రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి ఇది ఈవేళ జరుగుతున్న రాజకీయం. ఇది ముందు ఏం జరుగుతుందో మరోసారి నేను ప్రెస్ ముందుకు వస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.